హాయ్, వెల్కమ్ టు ఎంవి స్టాక్. నేను మీ మధు. రోడ్ ఎక్కాలంటే హడల్, ట్రావెల్ చేయాలంటే టెన్షన్. ఇది కామన్ పీపుల్ నేటి పరిస్థితి. ఎక్కడ చూసినా ప్యానిక్ సిచ్యువేషన్, యాక్సిడెంట్స్. ఎస్, మీరు విన్నది నిజమే, నో డౌట్, ఎగ్జాక్ట్లీ యాక్సిడెంట్స్. రీసెంట్గా కర్నూలు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్ బస్ దగ్ధమై 19 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఇన్సిడెంట్ నుండి తేరుకునేలోపే మరో ఇన్సిడెంట్, అదే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో ఆర్టీసీ బస్ని కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొనడం, 19 మంది చనిపోవడం, 34 మంది తీవ్రంగా గాయపడడం. ఎవ్రీడే ఎవ్రీవేర్ రోడ్డు టెర్రర్. ఎందుకు అనుకుంటున్నారు? నథింగ్ బట్ ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్. ఏవైనా కావచ్చు, కానీ మూల్యం ఇన్నోసెంట్ పీపుల్ లైఫ్స్ గాలిలో కలిసిపోతున్నాయి. ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా, ఎంత కాన్షియస్గా ఉన్నా, పక్క నుంచో ఎదుటి నుంచో వెనక నుంచో సడన్గా వెహికల్ మనపైకి దూసుకురావచ్చు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోవడం. టైం బాగపోతే పార్కింగ్ ప్లేస్లో ఉన్నా సరే వాహనం ఢీకొని మరణించారన్న వార్తలే. ఈ రీజన్తోనే ట్రావెల్ చేయాలంటే చాలామంది ప్యానిక్ అయిపోతున్నారు. డెస్టినేషన్ సేఫ్గా రీచ్ అయ్యే వరకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి టెన్షనే టెన్షన్. 2 రాష్ట్రాల్లో ఆన్ అన్ యావరేజ్ యాక్సిడెంట్స్లోకి 15 డెత్ కేసులే ఉంటున్నాయి. 2023లో అయితే 5,500 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇందులో 30% కేసెస్ ఓవర్ స్పీడ్ వల్లే. సిటీస్లో, టౌన్స్లో జరిగే యాక్సిడెంట్లో పాదాచారులు, 2 వీలర్స్ వారు ఎక్కువగా చనిపోతుంటే, హైవేలపై 4 వీలర్స్, హెవీ వెహికల్స్ ప్రమాదాలకు గురవుతున్నాయి. రోడ్డు కర్వ్ ఉన్న ప్రాంతాలు, జంక్షన్లు, సైన్ బోర్డ్స్ లేని ప్రదేశాల్లో ప్రికాషన్స్ తీసుకోకపోతే యాక్సిడెంట్ స్పాట్స్కి హబ్గా మారుతున్నాయి. ఇవన్నీ కాదండి, రూల్స్ అతిక్రమించే వారిని ట్రాక్ చేసి రెగ్యులర్గా కౌన్సిలింగ్ చేయాలి. డ్రంక్ అండ్ డ్రైవ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ కేసుల్లో సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. రహదారులు మెయింటెనెన్స్ విషయంలోనూ ఖచ్చితమైన నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. సేఫ్టీ క్యాంపెయిన్స్ నిర్వహించాలి. ఆర్టీఏ అఫీషియల్స్ ఈ దిశగా చర్యలు చేపట్టాలి. యాక్సిడెంట్ మీ ఒక్కళ్ళకే జరుగుతుంది అనుకోకండి. మీ వల్ల మిమ్మల్ని నమ్ముకున్న ఫ్యామిలీ మొత్తం రోడ్డున పడుతుంది. సో బీ కేర్ఫుల్, జాగ్రత్త. Have a safe journey. Speed thrills, but kills. What do you say? This is Madhu signing off. Keep watching MV's Talk.